నామంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని విషయాలను బట్టి వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక క్రైస్తవులైనప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏంటి ఆ కఠినమైన నిర్ణయాలు అంటే, ఇక నా జీవితానికి ముగింపు చెప్తే బాగుంటుంది, ఇక నేను ఈ లోకంలో నా జీవితాన్ని ఆఫ్ చేసి పైలోకానికి పోతే బాగుండు అని కొన్ని సందర్భాల్లో కొంతమంది అనుకుని వాళ్ళు సెల్ఫ్ సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు అనమాట. అయితే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ మనం కూడా చాలాసార్లు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నా, చనిపోతే బాగుండు, నా జీవితానికి ఇక్కడితో ఎండ్ కార్డ్ ముగింపు వేస్తే బాగుండు అని చెప్పేసి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా. బాధలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి, శ్రమలు ఎక్కువైపోయి, అవమానాలు ఎక్కువైపోయి, నిందలు ఎక్కువయి కొన్నిసార్లు అటువంటి నిర్ణయాలు, కొన్నిసార్లు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి, రైట్? అయితే ఈరోజు అటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన మరెవరో కాదు, ఇర్మియా భక్తుడే. విలాప వాక్యములు 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 25వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా మీ బైబిల్లో చాలా జాగ్రత్తగా చూడండి. నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. వాక్యాన్ని పట్టుకుని నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు అయా ప్రభువా మాతో మాట్లాడండి. ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ నామాన్ని రక్షించుకోమంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, దేవుడు అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో గొప్పవాడు. వెరీ సింపుల్. గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్స్ ఇన్ ఆల్ ఇష్యూస్, ఆల్ ద మ్యాటర్స్. దేవుడు అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో గొప్పవాడు. ఇది నా టాపిక్. నా మెయిన్ ఐడియా ఏంటంటే, విశ్వాసులు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయనను మహిమపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ జీవితాన్ని జీవించాలి. విశ్వాసుల జీవితంలో దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన్ని నమ్మడం మాత్రమే కాదు, కానీ ఆయన్ని ఏ విధంగా నమ్మామో ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఇది నా మెయిన్ ఐడియా. నా దగ్గర 3 పాయింట్లు, అంటే నా అవుట్లైన్లో 3 పాయింట్లు మీకు చెప్పడానికి ఉన్నాయి. చాలా సింపుల్ పాయింట్లు, మీరు అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. మొదటి పాయింట్, ఆయన కృపలో గొప్పవాడు. ఏమండి? ఇంకా ఆయన అనేదానికన్నా మనం ఈ మాట చెప్తాం, దేవుడు కృపలో గొప్పవాడు. అందరూ కలిసి చెప్తాం, దేవుడు అన్న మాట కలిసి చెప్పండి, దేవుడు కృపలో గొప్పవాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, దేవుడు చెప్పండి, దేవుడు నమ్మకత్వంలో గొప్పవాడు. ఓకేనా? రెండోది ఏంటంటే, దేవుడు నమ్మకత్వంలో గొప్పవాడు. మూడోది, దేవుడు దయలో గొప్పవాడు. ఓకే, ఈ 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ యొక్క విలాప వాక్యములు 3వ అధ్యాయం 21వ వచనం నుంచి 25వ వచనం వరకు సందర్భాన్ని, చారిత్రాత్మకపరమైనటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే మనందరికీ బాగా తెలుసు. నేను తరచుగా మీకు చెప్తున్నాను కదా, యెరూషలేము ధ్వంసం చేయబడింది. యెరూషలేము అంతా కూడాను పాడైపోయింది. యెరూషలేము మొత్తం కూడా నాశనం అయిపోయింది. అది మాత్రమే కాదు, కానీ అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగలేదు. బబులోను నుంచి వచ్చినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో యూదా ప్రజలందరినీ కూడా చెరలోకి కొనుక్కోబడడం జరిగింది. మిగిలిన కొంతమంది కూడా అందరూ కూడాను కరువును, బాధను, శ్రమను అనుభవిస్తున్నారు. ఏమంటే వాళ్ళ పరిస్థితి ఏమాత్రం కూడాను బాగోలేదు, చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అయితే
చాలా మంది చెరలో కొనుకోబడి వాళ్ళు కరువును అనుభవిస్తున్నారు, వాళ్ళు శ్రమను అనుభవిస్తున్నారు, వాళ్ళు బాధను అనుభవిస్తున్నారు. 586 BCలో బబులోను వారందరూ కూడా యూదా ప్రజలను చెరలోకి కొనుకోబడడం జరిగింది. అయితే ఈ పరిస్థితి చూస్తున్నటువంటి ఇర్మియా తన బాధను తట్టుకోలేకపోతున్నాడు అనమాట. అంటే ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ఆయన ప్రవక్తగా ఉండి ఈ ప్రజల బాధను చూసి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయన బాధ అంతా ఇంత కాదనమాట. అయితే దీనికన్నా ముందు మనం ఇర్మియా ఎవరు, ఆయన జీవితం ఏంటో, ఆయన పరిచయం ఏంటో మనం చూద్దాం. నా మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి, వినండి. ఇర్మియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విలపించు ప్రవక్త, రైట్? వీపింగ్ ప్రాఫెట్ అంటారు. అంటే ఏడ్చేటువంటి మనిషి, ఏడ్చే ప్రవక్త అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇర్మియా ప్రవక్త గారు 40 సంవత్సరాల పాటు యూదా ప్రజలకు ప్రవక్తగా పనిచేసి ఆయన పరిచర్యను జరిగించాడు. ఈయన ఒక యాజక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఇలా ఆయన యాజక కుటుంబంలోంచి వచ్చాడు. అయితే ఈయన ఒక గొప్ప మనిషి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 రాజులకు ఈయన ప్రవక్తగా పనిచేశాడు. 5 రాజుల కాలంలో ఈయన ప్రవక్తగా పనిచేయడం జరిగింది. అయితే ఈయన యొక్క సందేశంలో ప్రాముఖ్యంగా ఉండేటువంటి 3 విషయాలు. మొదటిది ఏంటంటే విగ్రహారాధనను విడిచిపెట్టండి అని ఇశ్రాయేల్ ప్రజలకు బోధించడం. ఏమండి, ఆయన పరిచర్య అంతట్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలకు బోధించేది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలారా, యూదా ప్రజలారా, విగ్రహారాధనను విడిచిపెట్టండి, విగ్రహారాధన దేవుడు ద్వేషిస్తున్నాడని వారికి బోధించాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే వాళ్ళందరికీ బోధించింది సామాజిక పరమైనటువంటి న్యాయాన్ని కలిగి దేవుణ్ణి దేవుళ్ళ ఆరాధించండి అని వారికి బోధించాడు. ఇది రెండవ విషయం. మూడో విషయం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని తీర్పుకు సిద్ధపడండి. ప్రియమైన ఇశ్రాయేల్ ప్రజలారా, ప్రియమైన యూదా ప్రజలారా, పాపాన్ని విడిచిపెట్టి దేవుని తీర్పుకు సిద్ధపడండి అని వారికి బోధన చేస్తున్నాడు అనమాట. రైట్? ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా పరిచర్యలో ఎక్కడా కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని ఎక్కడా కూడా అబద్ధమైనటువంటి ప్రవచనాలు కానీ అబద్ధమైనటువంటి వాగ్దానాలు కానీ ఇర్మియా భక్తుడు ఎక్కడా కూడా ఆయన చేయలేదు. అదే ఆయన పరిచర్యలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు. అయితే ఈ వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గారి జీవితం అంత సజావుగా ఏమి లేదు, అంత సుఖంగా ఏమి లేదు, అంత సంతోషంగా ఏమి లేదు. ఈయన చాలా వ్యతిరేకతను అనుభవించాడు వాళ్ళ సొంత ప్రజల దగ్గర నుంచి. ఇర్మియా భక్తుడు వాళ్ళ యొక్క సొంత ప్రజల దగ్గర నుంచి అవమానాన్ని ఎదుర్కొన్నాడు. చాలాసార్లు ఆయన ప్రాణ భయాన్ని థ్రెటనింగ్స్ ని ఆయన ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంలో అయితే ఆయన తీసుకెళ్లి నీళ్ళ బావిలో పడేశారు. రైట్? ఈయన చాలా సెన్సిటివ్ హార్ట్ అన్నమాట. చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి ప్రవక్త. చాలా సెన్సిటివ్ హార్ట్. ఏంటంటే ఎవరైనా వచ్చే మాట అన్నారనుకో వెంటనే ఏడవడం మొదలు పెడతాడు. చాలా సెన్సిటివ్ పర్సన్ అన్నమాట. అట్లాంటిది దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా పనిచేయమని ఆయనే నిర్ణయించాడు. అయితే ఇర్మియా జీవితం నుంచి మనమందరం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక ప్రవక్తగా ఇర్మియా గారు తనకు అప్పచెప్పబడినటువంటి పనిలో మొదటిగా ఆయన నమ్మకంగా పనిచేశాడు. ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా, ఎన్ని నిందలు ఎదురొచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా ఆయన తన పరిచర్యను నమ్మకంగా చేశాడు. ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈజ్ ఎ వెరీ ట్రూ ఫెయిత్ఫుల్ మినిస్టర్ ఆఫ్ గాడ్, అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇర్మియా దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇర్మియా దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణం, ఆయన ప్రతి పరిస్థితిలోనూ, ఆయన ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడేవాడు. దేని మీద ఆధారపడేవాడండి? నేను ప్రవక్తను కదా, నేను ఏది చెప్తే అది జరిగింది, నేను ఏది చేస్తే అది జరిగింది అని ఎక్కడా కూడా గర్వపడలేదు ఆయన. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఇర్మియా దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ విషయాన్ని మీకు వివరిస్తాను, నేను తర్వాత చూపిస్తాను మీకు. తర్వాత మూడవ సంగతి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇర్మియా దగ్గర నుంచి నిరీక్షణ కలిగి ఉండడం ఎలాగో యోబు కన్నా ఇర్మియా దగ్గర నుంచి బాగా నేర్చుకోవచ్చు. రైట్? దేవుని మీద ఆనుకుని, దేవుని మీద విశ్వాసం నుంచి, దేవుని మీద ఆధారపడి జీవించడం ఎలాగో, నిరీక్షణ కలిగి ఏ విధంగా ఉండాలో మనం ఇర్మియా గారి దగ్గర బాగా నేర్చుకోవచ్చు. ఆయన పరిచర్యను మనం చూస్తే, ఆయన పరిచర్యను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మనం చాలా బాగా అర్థమైంది అనమాట. రైట్? అయితే ఇప్పుడు ఇర్మియా పరిస్థితిని 3వ అధ్యాయంలోంచి మనం చూద్దాము. ఎవరైనా అందరూ బైబిల్ తీసి అందరూ ఒక్కొక్క వచనాన్ని చదవండి. నేను చెప్తాను, ఆ వచనాన్ని మీరు చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి.
తర్వాత రెండో వచనాన్ని ఎవరైనా ఇంకోరు చదవండి. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపిస్తున్నాడు. ఓకే, మూడో వచనం ఇంకొకరు ఎవరైనా చదవండి. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఇరిమియా గారు చెప్తున్నారు ఈ మాట, చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట తర్వాత వచనాన్ని వేరే ఎవరైనా చదివించండి. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేస్తున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు. ఐదో వచనాన్ని ఇంకొకరు ఎవరైనా చదివించండి. కమాన్ కమాన్. నాకు అడ్డముగా కంచె వేసి విషమను మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. ఒకసారి అక్కడ కొంచెం బాధ తీసుకుని కొంచెం కిందకి రండి. 16వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపించండి. రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను, బుగ్గిలో నన్ను పడవేసను. 17వ వచనం వేరే ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. 17వ వచనం. నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసెను, మేలు ఎట్టుతో నేను మరిచి ఉన్నాను. ఇప్పుడు నా మాటలు వినండి, నా వైపు చూడండి. ఇప్పుడు వాక్యం చదవండి, ఇప్పుడు నా మాటలు చూడండి. ఇర్మియా గారికి మానసికపరమైనటువంటి శాంతి లేదు, అంటే మానసికపరమైన నెమ్మది లేదు, ఆరోగ్యపరమైన నెమ్మది లేదు, ఆధ్యాత్మికపరమైన నెమ్మది లేదు, ఆర్థికపరమైన నెమ్మది లేదు. ఆయన అన్ని విషయాల్లో కూడాను దిగజారిపోయి తన జీవితంలో వ్యాసారిపోయి తన జీవితం అనుకున్నాడు, ఇక నా జీవితంలో మంచి అనేది ఏమీ లేదు. ఐఎమ్ డన్ విత్ మై లైఫ్. నా జీవితంలో నా పని అయిపోయింది. నాకు ఎక్కడ మనశ్శాంతి లేదు, ఏ విషయంలో నాకు సంతోషం లేదు, ఏ విషయంలో కూడా నాకు ఆనందం లేదు, ఏ విషయంలో కూడా నాకు సంతృప్తి లేదని చెప్పేసి ఇర్మియా తన జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా కోల్పోయాడు. నిరుత్సాహపడుతూ ఇప్పుడు రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు రాసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బంగారం లాంటి మాటలు అంటారు కదా. ఇర్మియా రాసేటువంటి మాటలు 21వ వచనం నుంచి 25వ వచనం వరకు బంగారం లాంటి మాటలు అనమాట. మొదటిగా 21వ వచనాన్ని చదవండి. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఇప్పుడు ఇర్మియా ఏం చేస్తున్నాడంటే తన పరిస్థితి ఇట్లా అనుకుందాం, ఇట్లా ఆలోచిద్దాం. ఏంటంటే ఆయన ఒక వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. నా వైపు చూడండి, వాక్యం నేను చెప్తున్నా, నా వైపు చూడండి. ఇర్మియా గారు ఒక వీల్ చైర్ లో కూర్చున్నాడు అనుకుందాం. కూర్చుని ప్రభా ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అని చెప్పేసి కళ్ళు మూసుకుని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో కొంచెం వెనక్కి ఆలోచన చేస్తున్నప్పుడు ఏమనంటే, నా జీవితంలో నా దేవుడు ఎంత గొప్పవాడండి అని చెప్పేసి ఆయన తాను ఆలోచన చేసుకుని రాస్తున్నాడు అన్నమాట. మొదటి మాట ఏమని? 22వ వచనం. అందరూ కలిసి చదవండి ఆ మాట. యెహోవా కృప కలిగిన వాడు. ఏమంటే అందరూ ఒక నిమిషం. యెహోవా కృప గలవాడు అన్న సంగతి మనందరికి బాగా తెలుసు, రైట్? మనందరికి దాని నిర్వచనం కూడా తెలుసు. ఏంటా నిర్వచనం? కృప అనే పదానికి నిర్వచనం ఏంటి? మనందరికి సర్వసాధారణంగా తెలిసింది, అర్హత లేనటువంటి వారికి అర్హతను ఇవ్వడం. ఇప్పుడు ఇర్మియాకి ఏం అర్హత లేదు, దేవుడికి ఏం అర్హతలు ఇచ్చాడో చూద్దాము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని. ఇప్పుడు అది దేవుని ప్రణాళిక. కానీ ఇర్మియా ఏం చెప్తున్నాడు? 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించండి, నన్ను క్షమించండి, నేను బాలుడని, మాట్లాడుటకు నాకు శక్తి చాలని చెప్తుంది. దానికి 7వ వచనం చూడండి. కృప అనే పదాన్ని వివరించాడు అక్కడ. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును, ఇదే యెహోవా వాక్కు. అర్హత లేనటువంటి ఇర్మియాకి, మాటలు రానటువంటి ఇర్మియాకి, బాలుడైనటువంటి ఇర్మియాకి దేవుడు కృపానుగ్రహించి ఏం చేశాడంటే, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమిస్తున్నానని తన అర్హత లేనటువంటి స్థితిలో నుంచి అర్హత కలిగినటువంటి స్థితిలోకి ఆయన్ని మార్చేశాడు.
రైట్. అందుకని ఇర్మియా అన్నాడు ఏమంటే, యెహోవా కృప కలిగిన వాడు. నా జీవితంలో అర్హత లేదు, నా జీవితంలో విలువ లేదు, కానీ దేవుడు నాకు కృప చూపించాడని చెప్పేసి తన వ్యక్తిగత అనుభవంలో నుంచి మాటలు చెప్తున్నాడు. యెహోవా నా జీవితానికి కృప కలిగిన వాడు. ఈ విలాప వాక్యములు అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో, ఈ పుస్తకంలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు ఏంటంటే పద్య భాగం అన్నమాట, పోయట్రీ. అయితే ఈ దీంట్లో రూపాలంకారంతో కూడినటువంటి విషయాలు వివరిస్తూ ఆయన చెప్తున్నాడు కదా, తన అనుభవంలో నుంచి, తన యొక్క జీవితంలో నుంచి, తన పరిచర్యలో నుంచి 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక సేవకుడు చెప్తున్నాడు ఏమని, యెహోవా కృప కలిగిన వాడు. ఆ కృప ఎట్లాంటిదంటే, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారమై ఉన్నాము. ఏమండి, ఆయన నా జీవితంలో కరుణను చూపిస్తున్నాడు కాబట్టి, ఏమండి, నేను ఇంకా నిర్మూలం కాలేదంటే, నేను నశించుకోలేదు, నేను అంతరించుకోలేదు. ఓకేనా? అది ఇర్మియా గారు చెప్తున్నారు అనమాట. ఇర్మియా గారు బాగా అర్థం చేసుకుంది, దేవుని యొక్క కృపను ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. అందుకని అన్నాడు, నా జీవితంలో నేను ఇంకా నిర్మూలం కాలేదంటే, యోధా ప్రజలు ఇంకా నిర్మూలం కాలేదంటే ఆయన కృప కలిగిన వాడు. ఓకే, ఇప్పుడు మన జీవితాల గురించి ఆలోచన చేద్దాం. నేను మీ అందరితో మాట్లాడుతున్నాను, ఇక్కడ కూర్చొని మీ అందరితో మాట్లాడుతున్నాను. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మన జీవితంలో కృప కలిగిన వాడు. నమ్మిన వారు ఆమె చెప్తారా? ఆయన కృప కలిగిన వాడు. ఆయన ఎంత కృప కలిగిన వాడంటే, ఒకసారి మన పరిస్థితిని 2020 సంవత్సరం 2021 సంవత్సరంలో ఆలోచన చేద్దాం. మన యొక్క జీవిత పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కరోనా వచ్చి లోకమంతా కూడా అల్లకల్లోలం అయిపోయి అనేక రకాలైనటువంటి వైరస్లు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, ఆక్సిజన్ లేకపోవడం, ఆహారం లేకపోవడం, నీళ్లు లేకపోవడం, ఎవరి వస్తువులు లేకపోవడం, సౌకర్యాలు లేకపోవడం, మనమందరం కూడా బాధలు, శ్రమలు గుండా వచ్చినప్పటికీ కూడాను దేవుడు మనల్ని సంరక్షించి ఈ రోజున సజీవులుగా నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకే నేను చెప్తున్నాను, ఆయన కృప కలిగిన వాడు. హీస్ గ్రేషియస్. ఈ రోజున మనం గాలి పీల్చుకున్నామంటే ఆయన కృప కలిగిన వాడు. ఈ రోజున మనం అన్నం తిన్నామంటే ఆయన కృప కలిగిన వాడు. ఈ రోజు మనం పని చేస్తున్నామంటే ఆయన కృప కలిగిన వాడు. ఇది ఏది కూడా మన శక్తి కాదు, మన బలం కాదు, మన యొక్క గొప్పతనం కాదు, కేవలం దేవుని యొక్క గొప్పతనం. రైట్? అవునంటారు కాదంటారా? ఎవరైనా గుండెల నుంచి చేసుకునే, దేవుడే చేసిండు, నేను బతికినా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, కాబట్టి నేనే అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా మీ జీవితం? అరే బాబు, ఒక్క నిమిషం నీ గాలి నేను ఆఫ్ చేసినాను అనుకో, నీకు భోజనాలు పెట్టాల్సి వచ్చింది, నీ పేరు సంఘంలో భోజనాలు పెట్టాల్సి వచ్చింది. ఒక్క నిమిషం దేవుడు అట్లా అనుకుంటే కదా. కాబట్టి దేవుడు మనకి ఆహారాన్ని దయచేశాడు, దేవుడు మనకు వస్తువులు దయచేశాడు, దేవుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన మన జీవితంలో కృపగలవాడిగా ఉండి ఆయన తన గొప్పతనాన్ని చాటుకున్నాడు మన జీవితంలో. He is great in his grace. He is great in his grace. చాలా గొప్పవాడు ఆయన, చాలా గొప్పవాడు. సో మొదటి విషయము, దేవుడు కృపలో గొప్పవాడు. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూద్దాం రండి. తర్వాత వచనాన్ని చదవండి, 24వ వచనం. నన్ను క్షమించండి, 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇర్మియా అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మీరు చెరలోకి కొనుక్కోబడినా, మీకు శ్రమలు వచ్చినా, మీకు బాధలు వచ్చినా, మీకు కష్టాలు వచ్చినా, అనుదినము దేవుడు మీ జీవితాల్లో కరుణను చూపిస్తున్నాడు. అనుదినము మీ జీవితాల్లో దేవుడు దయను చూపిస్తున్నాడు. దేవుడు మనల్ని పోషించాడు, దేవుడు మనల్ని కొనసాగించాడని చెప్పేసి ఇర్మియా చెప్తున్నాడు అనమాట. రైట్? ఆయన పరిచర్య జీవితాన్ని, ఆయన జీవితాన్ని ఆయన పరిచయం చేసి మాట చెప్తున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యము పుట్టుచున్నది. నాకు ఈ వచనం అంటే చాలా ఇష్టం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ కీర్తన 5వ వచనం. నేను ఈ విషయాన్ని మీకు చాలాసార్లు వివరించాను కూడా. నెమ్మదిగా చదువుదాం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని, రెండోది నిద్రపోయి, మూడోది మేలు పొందును.
ఈ మాట నేను మీకు ఇంతకు ముందు వివరించాను. యెహోవా నాకు ఆధారం అనేటువంటి పదం, ఆ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే ద లార్డ్ ఈజ్ మై సస్టైనర్ అంటే దాని అర్థం నా జీవితాన్ని ఆయన కొనసాగించేవాడు అని అర్థం అనమాట. అయితే దావీదు భక్తుడు ఆయన చెప్తున్నాడు కదా ఏమనంటే, నా దేవుడు నా జీవితానికి ఆధారంగా ఉన్నాడు కాబట్టి నేను క్షేమంగాను సురక్షితంగాను నిద్రపోగలుగుతున్నాను, క్షేమంగాను సురక్షితంగాను నేను పండుకోగలుగుతున్నాను, క్షేమంగాను సురక్షితంగాను మరలా ఉదయం తిరిగి లేవగలుగుతున్నాను. ఇది నా శక్తి, నా బలం, నా యొక్క గొప్పతనం కాదు. ఆయన నా జీవితంలో అనుదినము కృపను చూపిస్తున్నాడు, అనుదినము పోషిస్తున్నాడు, అనుదినము కాపుదలను దయచేస్తున్నాడు, అనుదినము ఆయన నాకు తోడుగా ఉన్నాడు. అందుకే నా జీవితం ఇంకా ఈ భూలోకంలో కొనసాగుతుంది. ప్రియమైన దేవుని సంఘమా, నా మాటలు వినండి. ఒకవేళ దేవుడు మన గురించి ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క నిమిషం మనం పీల్చుకునే గాలిని ఆఫ్ చేసినట్లయితే మన జీవితంలో ఏది కూడా కొనసాగదు. నథింగ్ విల్ కంటిన్యూ ఇన్ అవర్ లైఫ్. ఇర్మియా భక్తుడు అంత అర్థం చేసుకుని అనుదినము నూతనముగా కృప నా జీవితంలో నేను పొందుకుంటున్నాను. సో ప్రభా, నువ్వు నా జీవితంలో గొప్పవాడివి, ఏమంటే నా జీవితంలో నువ్వు ఉన్నతమైన వాడివి, నా జీవితంలో సంరక్షణను దయచేసిన వాడివి. ఏమండి, నాకు ఇంకొక మాట చాలా బాగా ఇష్టం. కీర్తనకారుడు చెప్తున్నాడు కదా ఏమనంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టు అని ప్రయాస వ్యర్థమే. ఉదాహరణకి ఇట్లా అనుకుందాం, ఏంటంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవడానికి కాంట్రాక్టర్ని పిలుచుకున్నారు, బిల్డర్ని పిలుచుకున్నారు, తర్వాత ఐరన్ తెప్పించుకున్నారు, చిప్స్ తెప్పించుకున్నారు, బ్రిక్స్ తెప్పించుకున్నారు, శాండ్ తెప్పించుకున్నారు, అన్నీ తెప్పించుకున్నారు అనుకున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకవేళ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల 100 మంది పనులు ఉన్నా, అంటే సామగ్రి అంతా ఉన్నా, సహాయం అంతా ఉన్నా, అది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దాన్ని కట్టి వారి ప్రయాస వ్యర్థమే. హుసేన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మనకు ఒక పెద్ద బిల్డింగ్ అనిపించింది, సీజైన్ బిల్డింగ్. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం. ఇట్ ఈస్ యూస్లెస్ ఇఫ్ దేర్ ఇస్ నో కాస్ట్. ఆ ప్రయాస వ్యర్థమే. ఏమండి? సో మన జీవితాలకు మనకు ఎవరు కావాలంటే దేవుడు కావాలి. ఆయన మనల్ని సంరక్షించాలి, ఆయన మనల్ని పోషించాలి, ఆయన మనల్ని కొనసాగించాలి. ఆయన లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. మా ఉదయకాల డివోషన్లో జాయిన్ అయిన మీ అందరికీ తెలుసు, నేను మొట్టమొదటిగా చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా మీ సహాయతం మీరు మాకు అనుగ్రహించండి, మేము మీ మీద ఆధారపడి జీవించే వారికి మాకు సహాయం దయచేయండి అని చెప్పేసి ఉదయకాలంలో మొట్టమొదటిగా ఆ ప్రార్థన చేసి నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఎవరు అండి? ఆయన సహాయం చేయకపోతే మనం ఎవరు అండి? వీఆర్ నథింగ్, వీఆర్ యూస్లెస్. తర్వాత మాట చదువుదాం. ఆయన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది, నీవు ఎంతైనా. ఎంత నమ్మదగిన వాడంట? ఎంత నమ్మదగిన వాడంట? ఇంత 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 చెప్పండి. ఇంత 1 నెల, 1 సంవత్సరమా, 10 సంవత్సరాల? ఎంత నమ్మదగిన వాడు? నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ లోక పరమైనటువంటి రాజకీయ నాయకులాగా అబద్ధ వాగ్దానాలు చేసి, అబద్ధ ప్రమాణాలు చేసి తప్పించుకునే దేవుడు కాదు మన దేవుడు. అందుకని బైబిల్ చెప్తుంది కదా, మన దేవుడు అన్యాయస్తుడు కాదంట. ఏమంటే ఆయన అన్యాయస్తుడు. ఆయన వాగ్దానం చేశాడంటే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. డెఫినెట్లీ హి విల్ ఫుల్ఫిల్ దట్. అందుకని అన్నాడు, యెహోవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడు, నా పూర్తి జీవితాన్ని, నా జీవితం మొత్తం కూడా నీ మీద ఆధారం చేసుకుని నిన్ను నమ్ముకుని నీ జీవితంలో జీవించవచ్చు అని చెప్పేసి ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. అందుకని నేను అన్నాను కదా, ఆయన తన నమ్మకత్వంలో గొప్పవాడు. ఆయన నమ్మకత్వం మన జీవితంలో ఎంత గొప్పగా ఉందో చెప్పనా? మనం అంత దారుణమైన పరిస్థితులు గుండా 2021, 2020 ఈ దారుణమైన పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పసుపు పడుకోబెట్టలేదు. దేవుడు ఎప్పుడూ కూడా మనకు వస్త్రహీనత ఇవ్వలేదు. దేవుడు ఎప్పుడు కూడా పేదరికాన్ని మనకి ఇవ్వలేదు. కొద్ది గొప్ప క్షేమాన్ని దయచేశాడు. ఏమండి? ఆ కాపుదలను దయచేశాడు, ఆ సంరక్షణను దయచేశాడు. అందుకని చెప్తుంది కదా వాక్యం ఏంటంటే, యెహోవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేర్ ఇస్ నో లిమిట్. వీ కెన్ ట్రస్ట్ హిమ్ ఫుల్లీ, కంప్లీట్లీ. వీ కెన్ రిలై ఆన్ హిమ్. ఇంకొక మాట నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది ఈ మాట చూసినప్పుడు. తర్వాత మాట చదవండి, 24 వచ్చిన మొదటి భాగం. యెహోవా నా భాగమని. వాట్ ఏంటండి?
ఏం మాట్లాడుతున్నాడు ఇర్మియా గారు? చెప్పండి, ఏం మాట్లాడుతున్నాడు ఇర్మియా గారు? యెహోవా నా భాగమని. ఈ మాట చెప్పాలంటే ఎంత అన్యోన్యమైన సంబంధం కావాలండి. ఇది అర్థం చేసుకోవడానికి మీరు చెప్తారు. మీరు అంటారు కదా, నా భార్య నాలో సగభాగం అని. మీరు అంటారు కదా, నా భర్త నాలో సగభాగం అని. ఇక్కడ ఇర్మియా కూడా అది చెప్తున్నాడు. ఏమనంటే, నా దేవుడు నా జీవితంలో నా భాగం. అంటే అంత అన్యోన్యమైన సహవాసం, అంత అన్యోన్యమైనటువంటి ప్రేమ, అంత అన్యోన్యమైనటువంటి సంబంధం వారి మధ్య ఉంది. కాబట్టి ఆయన అన్నాడు, నా దేవుడు నా జీవితంలో ఉంటే చాలు, నాకు ఆ సంతృప్తి ఉంది, నాకు ఆ సంతోషం ఉంది, నాకు ఆనందం ఉంది. ఈ లోకపరంగా నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ లోకపరంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ లోకపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా దేవుడు నా దగ్గర ఉంటే, నా దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు అది చాలు, నాకు అది చాలు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దాట్. నేను దాంతో సంతృప్తిగా ఉంటాను. ఈ లోకంలో ఆస్తి ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా, ఏ విపత్తు వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, నా జీవితంలో నాకు దేవుడు తోడుగా ఉంటే అది చాలు అని అంటాడు అనమాట ఆయన. నాకు ఆయన భాగం, యెహోవా నా భాగం అని నేను అనుకుంటున్నాను. ఒకసారి దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మనం 23వ కీర్తన మనందరికీ తెలుసు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా నా, ఏమన్నాడు చెప్పండి గట్టిగా? కాపరి. దావీదు ఏమన్నాడంటే, నా జీవితానికి నా దేవుడు కాపరి అంటున్నాడు. అంటే ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను కొనసాగిస్తున్నాడు. సో దావీదు జీవితంలో దేవుడు ఆయనకి తోడుగా ఉండి వారితో దావీదుతో ఆయనకి సరైన సహవాసం ఉందన్నమాట. ఇక్కడ ఇర్మియా కూడా అది చెప్తున్నాడు, నా భాగమని నేను అనుకొనిస్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, మనకు దేవుడు ఉంటే చాలండి. ఇర్మియా అయితే ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన గుండెల మీద చేసుకుని, నా దేవుడు నా ధైర్యం, నా దేవుడు నా బలం, నా దేవుడు నా నమ్మకం, నా దేవుడు నా నిరీక్షణ. నా జీవితంలో నాకు దేవుడు ఉంటే చాలు, ఇంకా ఏది ఉన్నా లేకపోయినా ఆయన నాకు ఉంటే చాలు. రైట్? ఒకసారి చిన్న హెచ్చరిక చేయాలనుకున్నాను. తండ్రులైనటువంటి మీకు, తల్లులైనటువంటి మీకు, మీరు మీ పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదవండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించడానికి ప్రోత్సహిస్తున్నారు. అది మంచి విషయమే కాదట్లా. దానికన్నా ప్రాముఖ్యంగా దైవికతలో ఎదగడం కోసం కూడా మీరు పాటుపడాలి. ఏమండి? పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచే విషయంలో, పోషించే విషయంలో నేను మీకు నేర్పించట్లేదు, నేను మీ వాక్యానుసారంగా చెప్తున్నాను. ఏంటంటే మీ పిల్లల గురించినటువంటి, మీ పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితాల గురించి మీకు ఒక భారం ఉండాలి, మీకు ఒక బాధ్యత ఉండాలి, వారిని దైవికమైన మార్గంలో నడిపించాలి అనేటువంటి ఒక ఆశ ఉండాలి. వారి జీవితం దేవుడితో సరిగ్గా ఉందో లేదో మనం చెక్ చేయాలి. ఇర్మియా భక్తుల్లాగా మనం ఆ మాట చెప్పగలుగుతామా? దేవుడు నా భాగమని. మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు, మన కుమార్తెలు ఆ మాట చెప్పగలుగుతారా? దేవుడు నా భాగమని. ఆ మాట ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే, మనకి ఎప్పుడైతే అన్యోన్యమైన సహవాసం ఉంటుందో అప్పుడే మనము మాట చెప్పగలుగుతాం. ఏమండి? ఒకవేళ ఉద్యోగం సంపాదించవచ్చు, ఒకవేళ నెలకి 4 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఒక మాట చెప్తున్నాను, నువ్వు నెలకి 4 లక్షల రూపాయలు సంపాదించినా 70 సంవత్సరాల తర్వాత నీ ఉద్యోగం నీ దగ్గర ఉండదు. తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు ఈ లోకంలో ఉండదు. ఇట్ ఈస్ టెంపరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. రైట్? అది శాశ్వతమైనది కదా, అది అశాశ్వతమైనది. రైట్? ఇర్మియా భక్తుడు ఏమన్నాడంటే, నా జీవితంలో నాకు దేవుడు తోడుగా ఉంటే చాలు. అట్లానే మీ పిల్లల్ని చదివించొద్దు, ఉద్యోగాలు చేయించొద్దు అట్లేదు నేను. ఓకేనా? నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రాముఖ్యత, ప్రాధాన్యత, రైట్, మనం దేనికి ఇస్తున్నామో అర్థం చేసుకోవాలి. తర్వాత అన్నాడు ఆఖరిగా. సో రెండో విషయం ఏంటంటే, దేవుడు తన నమ్మకత్వంలో గొప్పవాడు. మూడో విషయాన్ని చూద్దాం రండి. చదవండి గట్టిగా. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపించువాడు. సో ప్రతిరోజు దేవుడు ఇర్మియా జీవితంలో దయను చూపించాడు, దేవుడు పోషించాడు, దేవుడు సంరక్షణను దయచేశాడు, దేవుడు కాపుదలను అనుగ్రహించాడు. ఏమండి? ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు, ఆయన తన జీవితాన్ని సంరక్షించాడు. ఏమన్నా? ఆయన జీవితంలో దేవుడు ఇర్మియాకు సహాయం చేశాడు, తోడుగా ఉన్నాడు, భద్రపరిచాడు, సంరక్షించాడు. ఇన్ని రకాలైన విపత్తులు వచ్చి యెరూషలేము ధ్వంసం చేయబడి ఆత్మీయ పరిస్థితులు
దిగజారిపోయి ఇన్ని కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ కూడాను ఇర్మియా అంటాడు ఏమనంటే, దేవుడు నా జీవితంలో దయను చూపించాడు. దయను చూపించాడు. సో ఇర్మియా అర్థం చేసుకుంది 3 విషయాలు. నా జీవితంలో దేవుడు కృపలో గొప్పవాడు, నా దేవుడు నా జీవితంలో నమ్మకత్వంలో గొప్పవాడు, నా దేవుడు నా జీవితంలో దయలో గొప్పవాడు. ఆయన కృప, ఆయన నమ్మకత్వం, ఆయన దయను బట్టి నేను ఈ రోజున కొనసాగుతున్నాను. ఏమండి, నన్ను క్షమించండి, నేను ఎవరు ఉద్దేశించి మాట చెప్పట్లేదు. కొన్నిసార్లు మనం పాడే పాటలకి, మనం ప్రవర్తించే ప్రవర్తనకి మ్యాచ్ కాదు. ఏమండి, పాడదాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటాను యేసయ్యా అంటాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటావు. ఏదైనా శ్రమ వచ్చిందనుకో, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు తోడుగా ఉండట్లేదు, దేవుడు నా పరిస్థితిని చక్కపరచట్లేదు అంటాం. పాటలోనేమో నీ ఉంటే నాకు చాలు, కానీ ఇక్కడ మనకు ఉద్యోగం కూడా కావాలి. ఇక్కడేమో నీ ఉంటే నాకు చాలు, కానీ ఇక్కడ మనకేమో ప్రమోషన్ కావాలి, అన్నీ కావాలి. మరి దారుణం ఏంటో చెప్పనా, ఇంకొక పాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. మళ్ళీ ఆదివారం గుడికి రావు, బుధవారం బైబిల్ స్టడీకి రావు, ఆన్లైన్ ప్రేయర్ ప్రార్థనకి రావు. మళ్ళీ పాటలోనేమో నీవు ఉండలేకపోతే నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేను చచ్చిపోతానయ్యా. ఎంత డ్రామా అండి, ఎంత అబద్ధం అండి. మనం పాడే పాట మన జీవితంలో ఉండాలి. ఏమండి, అంతా నా మీద నేను పాట పాడతాం. ఏదైనా శ్రమ వచ్చిన వెంటనే దేవుడిని దూషించడం, దేవుడిని విడిచిపెట్టేట్టు చేస్తారు కొంతమంది. మన పాట, మన ప్రవర్తన ఉండాలి. ఇర్మియా తన ఎక్స్పీరియన్స్ నుంచి, తన అనుభవం నుంచి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుని ఆయన చెప్తున్నాడు, నా దేవుడు కృపలో గొప్పవాడు, నా దేవుడు నమ్మకత్వంలో గొప్పవాడు, నా దేవుడు దయలో గొప్పవాడు అని చెప్పి ఆయన దేవుడిని పొగుడుతున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు, దేవుడిని గొప్ప చేస్తున్నాడు. ఆఖరిగా నా సమయం అయిపోయింది. ఆఖరిగా ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటి విషయం ఇర్మియా దగ్గర నుంచి శ్రమల మధ్యలో దేవుని మీద నిరీక్షణ కలిగి ఏ విధంగా జీవించాలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. మరి శ్రమల మధ్యలో దేవుని మీద ఆధారపడి దేవుని మీద నిరీక్షణ కలిగి ఏ విధంగా జీవించాలో ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ దేవుని సహోదరుడా, సహోదరి, నీ శ్రమ, నీ కష్టం, నీ బాధ దేవుడు తెలుసు. ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండు, మొదటిది. రెండవ విషయం, దేవుడు మన ఎడల విడిచిపెట్టని ప్రేమను ఆయన చూపిస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకో. ఆయన విడిచిపెట్టని కృపను చూపిస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకో. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకో, ఆయన ప్రేమలో గొప్పతనాన్ని అర్థం చేసుకో, ఆయన కృపలో గొప్పతనాన్ని అర్థం చేసుకో. ఆయన గొప్పవాడు తన ప్రేమలో. మూడవది, ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఈ లోక సంబంధమైనటువంటి విలాసాలకు, ఈ లోకస్పరమైనటువంటి సంతోషాలకు మనం చాలా ప్రాముఖ్యతనిస్తాం, చాలా ప్రాధాన్యతనిస్తాం. కానీ ఆత్మీయ విషయాల గురించి మనం ఎందుకని పట్టించుకోము. ప్రేమ దేవుడి సంగతి నేను హెచ్చరిస్తున్నాను, ఒక దేవుడి సేవకుడికి ఏంటంటే, మనము దేవుడితో సహవాసం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రైట్, మనకు ప్రార్థనా జీవితం కావాలి, మనకు వాక్యం జీవితం కావాలి. అది లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేము. ఏమంటే, బుధవారం బైబిల్ స్టడీ కానివ్వండి, లేడీస్ మీటింగ్ కానివ్వండి, ఏమంటే సండే స్కూల్ కానివ్వండి, తర్వాత ఆన్లైన్ ప్రేయర్ కానివ్వండి, సండే సర్వీస్ కానివ్వండి, ఇవి మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరమైనవి. మన సహవాసాన్ని దేవునితో పెంచేవి. డోంట్ నెగ్లెక్ట్ దట్, డోంట్ నెగ్లెక్ట్ దట్. నాకు పని ఇష్టం, నా పని ప్రాముఖ్యం ఉన్నాం అనుకో, దేవుడు అంటాడు కదా ఒకసారి ఏమనంటే, ఓకే నీకు పని ప్రాముఖ్యం కదా, నీ పని నిన్ను ఇద్దరిని ఈ భూలోకంలో తీసేస్తాను, అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేది కానీ అంటాడు దేవుడు. సో ఆ విధంగా మనం ఉండాలి. తర్వాత ఆఖరిగా దేవుడితో మన వ్యక్తిగత సంబంధం, మన పర్సనల్ లైఫ్ విత్ గాడ్ ఏంటి అనేది మనం ధ్యానం చేయాలి. ప్రేమ దేవుని సంగమా, నీ బాధ, నీ కష్టం, నువ్వు 4 గోడల మధ్య కాచే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఆయన కృప, ఆయన నమ్మకత్వం, ఆయన దయ నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్పది. ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన పొందుతూ మనం ముందుకు సాగుతాం. దేవుడి కొన్ని మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్.